హాయ్, ఇవాళ బ్రిస్క్ వాక్ గురించి చెప్తున్నాను. ఇది ఒక మోడరేట్ ఇంటెన్సిటీ ఏరోబిక్ ఎక్సర్సైజ్ అనమాట. అంటే నార్మల్ వాక్కి రన్నింగ్కి మధ్యలో చేస్తే దాన్ని బ్రిస్క్ వాక్ అంటారు. జాగింగ్ కూడా కాదు, అది కొంచెం ఫాస్ట్ పేస్లో నడిస్తే అది బ్రిస్క్ వాక్ అంటారు. దీనివల్ల హెల్త్, ఫిట్నెస్ బాగా ఇంప్రూవ్ అవుతాయి. మాట్లాడవచ్చు బ్రిస్క్ వాక్ చేసేటప్పుడు, కానీ పాడకూడదు అని చెప్తూ ఉంటారు. కొంచెం ఊపిరి ఎక్కువ పీల్చుకుంటూ ఉంటాము. తర్వాత హార్ట్ రేట్ కూడా 110 to 120 బీట్స్ పర్ మినిట్ అలాగ రేస్ అవుతూ ఉంటుంది. ముందు ఒక 100 స్టెప్స్ పర్ మినిట్ ఎయిమ్ చేసుకుని నడిస్తే అప్పుడు మనకి బ్రిస్క్ వాక్ ఎలా చేయాలి ఏంటి అనేది తెలుస్తుంది. గుడ్ పోస్చర్లో నడవాలి ఆ నడిచేటప్పుడు కూడా, ఎందుకంటే బ్యాక్ ఏక్ కానీ లెగ్ పెయిన్స్ కానీ రావు. ఆర్మ్స్ లూజ్గా వదిలేసి ఫ్రీగా అటు ఇటు స్వే చేస్తూ నడవాలి. బ్రిస్క్ వాక్ అప్పుడు ఇంకా ఎఫెక్టివ్గా ఉంటుంది. ఈ బ్రిస్క్ వాక్ వల్ల హార్ట్ హెల్తీగా ఉంటుంది. ఏదైనా జబ్బులు రావడం తగ్గిపోతుంది, ఇమ్యూనిటీ పెరుగుద్ది, వేస్ట్ లైన్ మన పొట్ట చుట్టూరు ఉండే కొవ్వు తగ్గుద్ది. సో దీనికి కొన్ని టిప్స్ చెప్తాను నేను. ఏంటంటే, ఒక కంఫర్టబుల్ లూజ్ ఫిట్టింగ్ క్లోతింగ్ వేసుకోండి బ్రిస్క్ వాక్కి వెళ్ళేటప్పుడు. షూస్ ఏవైతే సాఫ్ట్ హీల్స్ ఉన్నాయో, షూస్ ఆర్చెస్ ఉన్నాయో, మీ ఫీట్కి కుషన్ ఉంటుంది అనిపించే షూస్ వేసుకోండి. కొంచెం వార్మప్ అవ్వండి. కొంచెం ముందు స్టార్ట్ ఫ్యూ మినిట్స్ విత్ స్లో వాకింగ్ అనమాట. చిన్నగా నడుస్తూ అప్పుడు బ్రిస్క్ వాక్కి కన్వర్ట్ అవ్వండి. ఒకసారి మీరు స్టార్ట్ చేసిన తర్వాత మధ్యలో స్ట్రెచెస్ కూడా చేసుకోండి. అండ్ ఒకవేళ మెడికల్ కండిషన్ ఉంది మీకు ఏదన్నా, అప్పుడు మీకు ఈ డాక్టర్ని కన్సల్ట్ చేయండి. అప్పుడు వాళ్ళు చెప్తారు బ్రిస్క్ వాక్ ఎలా స్టార్ట్ చేయాలి ఏంటి అనేది. ఒకవేళ మోకాలు నొప్పులు ఉన్నాయి, నార్మల్ వాక్ చేసి కొన్నాళ్ళ తర్వాత మోకాలు నొప్పులు తగ్గాక కూడా బ్రిస్క్ వాక్ చేసేవాళ్ళు ఉంటారు. థ్యాంక్ యూ.